హరే కృష్ణ. ఈరోజు మనము భక్తుల యొక్క జీవిత చరిత్రల సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో మొట్టమొదటగా మహాజనులు అంటే 12 మంది ద్వాదశ మహాజనులైనటువంటి భక్తుల బృందంలో నారదుడి జీవిత చరిత్రతో మనం ప్రారంభిద్దాము. అసలు భక్తుల జీవిత చరిత్ర ప్రారంభించే ముందు అసలు భక్తులు అంటే ఎవరు, ఎన్ని రకాల భక్తులు ఉంటారు, సో అది చర్చించి దాని తర్వాత నారదుడి యొక్క జీవిత చరిత్ర మనం ప్రారంభిద్దాము. భక్తులు అంటే భగవంతుడుని నిత్య నిరంతరము సేవించేటువంటి వాళ్ళ యొక్క జీవిత సారమే భగవంతుణ్ణి సేవించడం. వాళ్ళకి ఇంకా వేరే లక్ష్యం ఉండదు. భగవంతుణ్ణి సేవిస్తూ భగవంతుడి యొక్క ప్రీత్యర్థము జీవించేటువంటి భక్తులని ముఖ్యంగా ద్వాదశ మహాజనులు చాలా గొప్ప భక్తులు. వీళ్ళ యొక్క జీవిత సారము భగవంతుని సేవించడం తప్ప ఇంకా వేరే ఏముండదు. అనుక్షణం 24/7 భగవంతుని సేవించడము, భగవంతుడి గురించి ఆలోచించడము, భగవంతుడి గురించి కీర్తించడము, భగవంతుడి గురించి వినటము, అది మహాభక్తుల యొక్క జీవిత లక్ష్యము. సో భక్తులు 2 రకాలు ఉంటారు. ఒకటేమో భగవంతుని నిత్య నిరంతరం సేవించే భక్తులు, వాళ్ళని భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులు అంటారు. 2వ రకం భక్తులు ఏంటంటే హరివల్లభ, అంటే భగవంతుడు భక్తులని సేవించడానికి భక్తులను స్మరిస్తూ ఉంటాడంట. అంటే 2 రకాలు. ఒక వర్గమేమో భగవంతుని నిత్య నిరంతరం కొలుస్తూ ఉంటే, 2వ రకము హరివల్లభులు, అంటే హరి వాళ్ళని గురించి స్మరిస్తూ ఉంటారంట. సో ఆ కేటగిరీలో మనము అంటే భగవంతుడు అటువంటి భక్తుల యొక్క దర్శనం కొరకు భగవంతుడు తహతహలు ఆడుతూ ఉంటాడంట. దాంట్లో మనము ధ్రువ మహారాజ్ 5 సంవత్సరాల బాలుడు. సో భగవంతుడు ధ్రువుడి యొక్క దర్శనం గురించి వైకుంఠం వదిలేసి వస్తూ ఉంటారు అన్నట్టు. సో అవసరం అనుకుంటే అంటే ధ్రువుడి యొక్క తపస్సుకు భగవంతుడు ప్రసన్నమై అక్కడెక్కడే ఎట్లయితే పరమాత్మలాగా దర్శనమిస్తాడో, సో భగవంతుడు ధ్రువుడి ముందు ప్రకటమవ్వచ్చు. కానీ ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి కొరకు వైకుంఠం నుంచి గరుడ వాహనం మీద ఆయన బయలుదేరి వస్తూ ఉంటే శివుడు అడుగుతాడు, ప్రభు మీరు ఎక్కడ వెళ్తున్నారంటే, నేను నా భక్తుడి యొక్క దర్శనానికి వెళ్తున్నాను అంటాడు. మీరు దర్శనానికి వెళ్ళటం ఏంది? సో ప్రతి ఒక్కరు మీ దర్శనం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. లేదు నా భక్తుడు ధ్రువుడిని దర్శించుకోవడానికి నేను వెళ్తున్నా అంటాడంట. ఎందుకు? అక్కడ ధ్రువుడు హరివల్లభుల యొక్క చరిత్రను లోకానికి చాటి చెప్పడానికి కొరకు భగవంతుడు ఆ విధంగా లీల చేస్తూ ఉంటాడు అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ భగవంతుడు ఇంకా ముందుకెళ్తూ ఉంటే సప్త ఋషులు అడుగుతూ ఉంటారంట, ప్రభు ఎక్కడికి వెళ్తున్నారని. నేను నా యొక్క భక్తుడి దర్శనానికి వెళ్తున్నాను అంటే, ఎవరైతానంటే ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు ధ్రువుడి యొక్క దర్శనానికి వెళ్తున్నానంటాడు. ఇంకా ముందుకు వెళ్తా ఉంటే ఇంద్రుడు అడుగుతాడంట, ప్రభు ఎక్కడికి వెళ్తున్నారని. నేను నా భక్తుడి దర్శనానికి వెళ్తున్నాను సో అని చెప్తే మళ్ళీ ఎవరు ఆ భక్తుడు అంటే ధ్రువుడు. ఆ విధంగా హరివల్లభులు అంటే భగవంతుడు భక్తుల యొక్క దర్శనం చేసుకోవడానికి చాలా ఉత్సాహంతో ఉంటాడంట. అటువంటి భక్తుల్లో నారదుడు కూడా చాలా మహాభక్తుడు. కాబట్టి భక్తుల యొక్క కేటగిరీ ఒకటేమో భగవంతుని స్మరిస్తారు, ఇంకో కేటగిరీ భగవంతుడే భక్తులను దర్శనం చేసుకోవడానికి, భక్తులను స్మరించడానికి భగవంతుడు చాలా ఆరాటపడుతూ ఉంటాడు. కలియుగంలో కూడా అటువంటి మహాభక్తుడు నరసింహమేహతా ఉన్నారు. నరసింహమేహతాని భగవంతుడు నరసింహమేహతకి సేవ చేయడానికి వస్తారు. తర్వాత పండర్పూర్లో కూడా చాలామంది భక్తులు ఉంటారు. పుండరీకుడు తర్వాత అట్లా చాలామంది భక్తులని భగవంతుడు ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందా సేవ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనము నారదుడి విషయానికి వస్తే, నారదుడు మనందరికీ తెలుసు బ్రహ్మ యొక్క పుత్రుడు. సో బ్రహ్మ నారదుని సృష్టించిన తర్వాత, బ్రహ్మ ఎవరి పుత్రుడు? సాక్షాత్ భగవంతుడి యొక్క డైరెక్ట్ పుత్రుడు. సో భగవంతుడు బ్రహ్మని సృష్టించిన తర్వాత బ్రహ్మకు సృష్టి కార్యాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. బ్రహ్మ ఏం చేస్తాడు? తాను సృష్టి కార్యంలో నారదుని సృష్టిస్తాడు. నారదుని సృష్టించిన తర్వాత నారదుడికి చెప్తారు,
మీరు ఈ సృష్టి యొక్క కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని బ్రహ్మదేవుడు నారదుడికి జ్ఞానాన్ని బోధించి ఈ యొక్క సృష్టి కార్యంలో తనకు సాయం చేయవలసిందిగా లేకుంటే ఆ కార్యాన్ని చేయమంటే అప్పుడు నారదుడు అంటాడు, పితాశ్రీ, సో అమృతతుల్యమైనటువంటి కృష్ణ కథామృతము, కృష్ణుడి యొక్క సేవ అంటే భగవత్ సేవని కాదనుకొని ఈ విషయ భోగం అనే విషయాన్ని స్వీకరించడానికి ఎవరు ముందుకొస్తారు? దయచేసి నన్ను మన్నించండి, నేను ఈ విషయ భోగం అనే విషయాన్ని నేను తీసుకోలేను అంటాడు. అప్పుడు బ్రహ్మకు చాలా క్రోధం వస్తుంది. ఆ క్రోధంలో బ్రహ్మ నారదుడికి చెప్తాడు, నేను నీకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని మొత్తం అది నాశనమైపోతుంది, అంతేకాకుండా నేను నీకు శాపం ఇస్తున్నాను. ఏంటది? నువ్వు ఈ నారద జన్మ నుంచి నీకు గంధర్వ జన్మ, ఎట్లయితే నేను ఈ సృష్టి కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే భార్యని స్వీకరించాలి, అంటే గృహస్థ ధర్మాన్ని స్వీకరించాలి. కానీ నువ్వు దాన్ని ధిక్కరించావు కాబట్టి ఒక్క స్త్రీ కాదు, నువ్వు 50 మంది స్త్రీలను నువ్వు పెళ్ళాడి వాళ్ళతో భోగించాల్సినటువంటి పనిష్మెంట్ నీకు ఇస్తున్నాను గంధర్వుడిలాగా. దాని తర్వాత అదే స్త్రీలతో నువ్వు అపరాధం చేస్తావు, అక్కడ నీకు మళ్ళీ శాపం దొరుకుతుంది. ఆ శాపం వల్ల నువ్వు మళ్ళీ ఎవరిలాగా చాలా పతనం, శూద్రుడి జన్మ వస్తుంది, ఒక దాసీపుత్రుడిలాగా జన్మిస్తావు. మళ్ళీ నీకు తిరిగి ఈ స్థితి రావాలంటే అక్కడ మహాభక్తులను, భగవద్గీతుడి యొక్క భక్తులను సేవించి వాళ్ళను ప్రసన్నం చేసుకున్నప్పుడే మళ్ళీ నీకు ఈ నారద జన్మ మళ్ళీ లభ్యమవుతుందంటే అప్పుడు నారదుడు స్వయం బ్రహ్మదేవుడు శపించినప్పుడు దానికి తిరిగి ఉండదు. మళ్ళీ ఆ బ్రహ్మకు ప్రణామం చేసి మళ్ళీ తిరిగి ఆయన గంధర్వుడిలాగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆ గంధర్వులు అంటే మనకు తెలుసు, చాలా వాళ్ళకు ఎంజాయ్మెంట్, భోగాలు, భోగ ప్రవృత్తి, భోగ జన్మ ఉంటుంది గంధర్వుడిలాగా. అక్కడ ఆయన ఆ గంధర్వ జన్మ తీసుకొని ఆ గంధర్వుడి పేరు ఉపబర్హనుడు. సో ఆ నామకరణంతో జన్మిస్తాడు. దాని తర్వాత ఆయన నిజంగానే బ్రహ్మ చెప్పినట్టుగా 50 మంది కన్యలను పెళ్లి చేసుకొని వాళ్ళతో భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు, విషయ సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఒకసారి ఏమవుతుందంటే పుష్కరిణులు అంటే ఈ దేవతలందరూ కలిసి సంకీర్తన యజ్ఞాన్ని, సంకీర్తన ప్రోగ్రాం పెడతారు. ఇది భగవంతుడి యొక్క సంకీర్తన ప్రోగ్రాంలో జనరల్గా ఈ గంధర్వులు, కిన్నర కింపురుషులు ఏంటి వాళ్ళ యొక్క డ్యూటీ? గంధర్వులు అంటే గానము, సో సంగీతం చేస్తూ అక్కడున్న సభలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషపెడతా ఉంటారు. కానీ అక్కడ ఆ ప్రోగ్రాము ఆ సభకు వచ్చిన వాళ్ళ ప్రీత్యర్థం కాదు, భగవత్ ప్రీత్యర్థం సంకీర్తన ప్రోగ్రాం పెడితే ఈ యొక్క ఉపబర్హనుడు తన యొక్క స్త్రీలోలుడై, భార్యాలోలుడై అక్కడ ఆయన భగవంతుని కీర్తించకుండా అక్కడ ఉన్నటువంటి దేవతలను స్తుతిస్తూ, దేవతలను కీర్తిస్తూ చాలా అపరాధం చేస్తాడన్నట్టు. సో అంటే ఆ భగవంతుణ్ణి ఈ దేవతలతో సమానంగా కీర్తిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన ఈ విషయ వాంఛల్లో తను చేయవలసినటువంటి కార్యాన్ని అక్కడికి ఎందుకు ఆయన వెళ్ళడం జరిగింది? ఆ భగవంతుని కలియుగంలో అయితే హరినామ సంకీర్తన అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన చైతన్య మహాప్రభు ప్రారంభించారు. ప్రతి యుగంలో ఎప్పుడు కూడా ఆల్ టైమ్ గ్రేట్ భగవంతుడి యొక్క నామ సంకీర్తన. కానీ ఆయన అలా చేయకపోవడం వల్ల సో అక్కడ ఉన్నటువంటి ప్రజాపతులు నారదుని శపిస్తారు. నీవు చేయవలసిన కార్యము నుండి చేయకూడని కార్యము నువ్వు ఈ స్త్రీలోలుడై పతన స్థితిలో నువ్వు ఈ యొక్క సభ మర్యాదను ఉల్లంఘించినందుకు నువ్వు ఎలా శూద్రుడిలాగా ప్రవర్తించావు కాబట్టి శూద్ర జన్మ తీసుకోవాలని చెప్పి శపిస్తారు. అప్పుడు ఆయన భూలోకంలో ఒక శూద్రుడు, శూద్రాని అంటే దాసీపుత్రుడిగా జన్మించడం జరుగుతుంది. ఏంటి? బ్రహ్మ ఏదైతే శాపం ఇచ్చాడో రెండవ జన్మలో దాసీపుత్రుడిగా జన్మించి చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోతాడు. తర్వాత వాళ్ళ అమ్మ
ఇంకా ఈ బాబు ఒకే ఒక పుత్రుడు, ఆయనను పోషించడానికి కొరకు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆమె ఒక దాసిలాగా జాయిన్ అవుతుంది. అంటే తన కుమారుడిని తన యొక్క జీవన భృతి కొరకు బ్రాహ్మణుడి దగ్గర సేవకు నియుక్తమవుతుంది. సో ఇక్కడ మనకు బ్రాహ్మణుడు అన్నప్పుడు మనకు ఆచార్యుడు శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే, ఎటువంటి బ్రాహ్మణుడు, ఆయన చాలా నిష్ఠ, తర్వాత చాలా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు. ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకు? శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, తర్వాత విజ్ఞానము, ధార్మిక చింతన, ఇవన్నీ కూడా సహజ లక్షణాలు బ్రాహ్మణుడివి. ఈ దాసి ఎవరి దగ్గరైతే ఉందో ఆయన పర్ఫెక్ట్ బ్రాహ్మణ అన్నట్టు. సో అక్కడ సేవ చేస్తూ ఆ బ్రాహ్మణుడి ఇంట్లో ఆమె తన జీవనాన్ని గడుపుతూ ఉంటుంది. అనుకోకుండా ఇప్పుడు మనకి ఎలా అయితే చాతుర్మాస్యం వచ్చిందో అప్పుడు చాతుర్మాస్యం రావడం జరుగుతుంది. అయితే అక్కడ సాధు సంతుల యొక్క సమూహము వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో వాళ్ళు బస చేస్తారు ఈ యొక్క చాతుర్మాస్యం అంటే 4 నెలల్లో. ఎందుకంటే సాధు సంతులు జనరల్గా ఈ చాతుర్మాస్యంలో వర్షాకాలం ఉంటుంది, వరదలు వర్షాలు పడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండి రోజు తిరుగుతూ ఉంటే భజనకు విక్షేపం కలుగుతుంది కాబట్టి తిరగరు అన్నట్టు. ఒక దగ్గర ఉండి వాళ్ళు భజన చేసుకుంటూ భగవంతుడి ప్రీత్యర్థం సాధన చేసుకుంటూ ఉంటారు. ఈ సాధనకు మంచి పీరియడ్ ఇది, ఈ యొక్క చాతుర్మాస్యం కాబట్టి అక్కడ చేసుకుంటూ ఉంటే, సో ఈ దాసి కూడా వాళ్ళ యజమాని ఆదేశానుసారం ఆ సాధువులకు సంబంధించినటువంటి ఆ వంట సామాన్లు తోమటము, చేయడము, ఇంకేదో ఆవు యొక్క అంటే గోశాలను కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. సో అప్పుడు నారదముని చిన్న బాలుడిలాగా ఉండి ఆయన కూడా సేవ చేస్తూ ఉంటాడు. సో సాధువుల యొక్క స్పెషల్ సేవ ఏంటంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ ఇస్తారాకులు తీయటం అది ఇది చేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా ఆ సాధువుల యొక్క పర్మిషన్ తీసుకొని ఆ ఎంగిలి ప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు? ఈ దాసీపుత్రుడు నారదుడు. ఎప్పుడైతే వారి యొక్క సేవ చేస్తుంటే సేవలో శ్రద్ధ కలుగుతుంది. సో రోజు వాళ్ళ యొక్క సాధు సాంగత్యంలో నారదుడికి ఇంకా వాళ్ళ పట్ల ఆకర్షణ కలుగుతుంది. వాళ్ళతో ఉండాలా, వాళ్ళతో కొంతసేపు గడపాలా అని చెప్పేసి. ఎప్పుడైతే వాళ్ళ ప్రసాదం తీసుకుంటాడో అణువులో కూడా ఉట్టి వప్పు సాంగతి సేవ చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు ఎప్పుడైతే సాధువుల యొక్క ఉచ్చిష్టం ప్రసాదం తీసుకున్నాడో నారదుడికి వాళ్ళ దగ్గర కథామృత వినాలని శ్రద్ధ కలుగుతుంది. సో ఆ శ్రద్ధ ఏంటి? మనందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సాధువుల యొక్క సాంగత్యం తీసుకోవాలా. సాధు సాంగత్యంలో ఏం చేయాలి? మనము భగవత్ అమృతాన్ని వినడం పైన శ్రద్ధ ఉండాలి. దానివల్ల మనకు లాభం ఏంటి? ఎప్పుడైతే సాధు సాంగత్యంలో భజన క్రియ, కథామృతం వినడం అంటే సాధువులు భజన క్రియ చేస్తూ ఉంటే మనం వినాలా. దానివల్ల మన లోపల ఏం పరివర్తన జరుగుతుంది? అనర్థ నివృత్తి జరుగుతుంది. నా లోపల జన్మల నుంచి వచ్చినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈర్ష్య, ద్వేషము, సో ఎన్నో నాకు ఈ విషయ వాంఛలను భోగించాలనే ఈ కోరికలన్నీ కూడా నశించిపోతాయి. అప్పుడు ఆ బాలుడికి చాలా శ్రద్ధ కలుగుతుంది. ఇంకా అదొక అమృతంలాగా ఆస్వాదిస్తుంటాడు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే తల్లి ఆపుతూ ఉంటుంది. సో ఆమె ఎందుకు? ఏకైక కుమారుడు. సో ఆమె తన ప్రేమ భాషలో బంధించాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు సాధు సంతులతో ఎక్కుంటే నా కుమారుడు ఆయనతో వాళ్ళతో వెళ్ళిపోతే కష్టం, నాకున్న ఆధారము వీడొక్కడే అని చెప్పేసి అతన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రతిసారి ఆపుతూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు నారదుడు, అరే మా అమ్మ ఇలా ఆయనకు ఇంట్రెస్ట్ ఏదైతే ఆసక్తి ఉందో ఆసక్తి పొందకుండా ఆమె ఆపుతుంది. ఒక బ్యారికేడ్ లాగా అయిపోతుంది, ఆమె ఒక అడ్డంకిలాగా అయిపోతూ ఉంది. నారదుడి యొక్క ఆనందానికి అడ్డుకట్ట వేస్తుంది. సో అది ఒకానొక రోజు అలా ఆయన బాధతో ఉంటాడు. అరే మా అమ్మ నన్ను ఎందుకు ఆపుతుందని. ఒకానొక రోజు ఆమె పాలు పిండడానికి వెళ్తుంటే పాము కాటు వల్ల తల్లి మరణిస్తుంది. సో ఎవరికైనా కూడా తన కన్న తల్లి పెంచి పోషిస్తున్నటువంటి తల్లి, అది కూడా 5 సంవత్సరాల బాలుడికి తల్లి చనిపోయిందంటే ఎంత దుఃఖ సాగరం ఉంటుంది. కానీ నారదుడు మాత్రం దుఃఖానికి గురి కాకుండా చాలా ఆనందానికి గురి అవుతాడంట. ఎందుకు? ఆయనకు రుచి కలిగింది భగవంతుడి యొక్క కృష్ణ కథ అమృతం పట్ల రుచి కలిగింది. కంప్లీట్గా 5 సంవత్సరాల బాలుడికి కంప్లీట్ వైరాగ్యం వచ్చేసింది. సాధు సంతులతో జీవితమే నిజమైన జీవితము అనేది కలిగి ఈ చతుర్మాస తర్వాత సాధువులు కూడా వెళ్ళిపోయారు. తర్వాత నారదుడు కూడా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయి
భగవంతుడు ఎట్లయితే ధ్రువ మహారాజు వాళ్ళ అమ్మ ఆదేశానుసారం సో మధువనానికి నడుచుకుంటూ వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళిండో, నారదుడు దాసీపుత్రుడైన నారదుడు కూడా వనాలు తిరుగుతూ అడవులు తిరుగుతూ తిరుగుతూ భగవంతుడి అన్వేషణలో తపస్సు చేస్తూ ఆయన భగవంతుడి స్మరణ చేస్తూ వెళ్ళిపోయి ఒకసారి ఒక చెట్టు కింద చాలా అలసిపోయి పడుకుంటాడు. ఆయన పడుకున్న తర్వాత చూస్తే పక్కకే నది ఉంటుంది. ఆ నదిలో స్నానం చేసి వచ్చి సో భగవంతుడి గురించి చాలా తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే దాసీపుత్రుడు భగవంతుడు ఆయనని ఇన్ని కష్టాలు వట్టిగానే ఇవ్వలేదు. ఎట్లయితే ధ్రువుడు 6 నెలలు తపస్సు చేశాడో, నారదుడు కూడా అరణ్యాలు, కొండలు, గుట్టలు, పర్వతాలు ఎన్నో తిరిగి సో ఆయన అలసి తర్వాత లాస్ట్కు ఒక దగ్గర కూర్చొని తపస్సు చేస్తే భగవంతుడు స్వయంగా హృదయంలో సేమ్ ధ్రువ మహారాజుకి ఎట్లా హృదయంలో హృదయస్థ పరమాత్మ ప్రత్యక్ష దర్శనం ఇస్తాడో, నారదుడు దాసీపుత్రుడు అయినటువంటి నారదుడు కూడా హృదయంలో ప్రత్యక్ష దర్శనం ఇస్తాడంట. ఒక ఝలక్ లాగా దర్శనమిస్తే నారదుడు అంతకాలం కష్టాలన్నీ కూడా ఆ దాసీపుత్రుడు తొలగిపోయి పరమానందంలో మునిగిపోతాడు. ఆ పరమానందానికి లోనే ఇంకా ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో ఆ దర్శనం తొలగిపోతుంది. అప్పుడు నారదుడు ఇంకా ప్రయత్నం చేస్తాడు, కానీ దర్శనం కలగట్లేదు. అది అప్పుడు ఆకాశవాణి ద్వారా నారదుడికి మెసేజ్ వస్తుంది, ఈ జన్మలో నీకు కేవలం నా దర్శనం ఎలా ఉంటుంది అని రుచి చూపించడానికి కొరకే ఒక ఝలక్ చూపించాను. ఇంకా నీకు ఈ జన్మలో దర్శనం దొరకదు. నీవు తిరిగి మిగతా లైఫ్ అంతా కూడా నువ్వు ఏదైతే దర్శనం చేసుకున్నావో, దేనివల్ల దర్శనం దొరికింది నీకు, ఎంత కష్టపడితే నీకు నా గురించి సో ఎంత నువ్వు ప్రయత్నం చేస్తే దర్శనం దొరికింది, క్షణకాల దర్శనము, దాని గురించి నువ్వు ఊరూరా వెళ్ళి ప్రచారం చేస్తే అప్పుడు అంత్యకాలంలో మళ్ళీ నా ధామాన్ని చేరుకుంటావు అని చెప్పేసి ఆయనకు ఆకాశవాణి ద్వారా మెసేజ్ అందుతుంది. దాని తర్వాత ఆయన ఊర్లు తిరుగుతూ చేస్తూ రాజ్యాలని తిరుగుతూ భగవంతుడి గురించి నామ సంకీర్తన ప్రచారం చేస్తూ ఆ దాసీపుత్రుడిగా ఉన్న ఆ నారదుడే ప్రచారం చేయడం. అంటే చూడండి, మనం ఏ జన్మలో ఎటువంటి గుణాలు ఎటువంటి కర్మలు చేస్తే నెక్స్ట్ లైఫ్ అది వచ్చింది. సో గంధర్వుడిగా ఉన్నప్పుడు విషయలోలుడు ఉన్నాడు. ఈవెన్ సంకీర్తన ప్రోగ్రాంలో కూడా ఏం చేశాడు, భార్యలతో ఆ భోగం పట్ల ఆసక్తి ఉంటే అది ఎవరికో ఎటువంటి చైతన్యము, శూద్ర మెంటాలిటీ. కాబట్టి శూద్రుడిగా జన్మించాడు. కానీ ఇక్కడ సాధువుల యొక్క కృప వల్ల శూద్ర నుంచి బ్రాహ్మణ క్వాలిటీకి ప్రమోట్ అయ్యాడు. బ్రాహ్మణ క్వాలిటీలో ఏం చేస్తారు బ్రాహ్మణులు, సో భగవంతుడి యొక్క ప్రచారం, ఆచార్ దాని ప్రచార్, పఠన్ పాఠన్, భగవంతుడి గురించే పఠిస్తారు, పఠనం చేయిస్తారు. అది ఊరూరా తిరుగుతూ జీవితం మొత్తం అలా గడిపిండు. దాని తర్వాత ఒకానొక సమయంలో ఆయనకి ఏమైంది, దీంట్లో కూడా శాస్త్రంలో చెప్తున్నారు, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి దేహం వచ్చేసిందంట. ఆ దేహం వచ్చినప్పుడు ఈ దేహాన్ని వదిలేసిండు. మనం కూడా ఎప్పుడన్నా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కు మనం మారాలనుకోండి, ఇంకో జాబ్ రాకముందు ఈ జాబ్ రిజైన్ చేస్తామా? చేయం. ఈ జాబ్ ఏం చేస్తాం, కావాలంటే లీవ్ పెట్టి ఇంకో జాబ్ ప్రిపేర్ అవుతాం. ఇంకో జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవ్రీథింగ్ రెడీ ఉందంటే అప్పుడు ఏం చేస్తాం, వీళ్ళకు 1 మంత్ నోటీస్, వాళ్ళకు పర్మిషన్ తీసుకుంటాం. సార్ ఒక 1 మంత్ తర్వాత నేను జాయిన్ అవుతాను, వీళ్ళకప్పుడు రిటైర్మెంట్ నోటీస్ ఇచ్చి దెన్ వి విల్. అలాగే నారదుడి దాసీపుత్రుడికి అలా జరిగిందంట. సో దాసీపుత్రుడికి స్వయం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి దేహము వచ్చింది. అప్పుడు ఈ దేహాన్ని త్యజించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో ఏమైంది, ఈ దేహాన్ని త్యజించినప్పుడు నారదుడికి అంటే దేహం అయితే రెడీగా ఉంది, మనం ఎట్లయితే రిజైన్ చేస్తాం. అప్పుడు ఏమైంది, ప్రళయాంతంలో సో ఈ ప్రళయ జలాల్లో ఈ దేహం వదిలేసిండు. సో మొత్తం భగవంతుడి లోపల ప్రళయం వచ్చినప్పుడు అంతా వెళ్ళిపోతుంది, భగవంతుడి యొక్క లీనమైపోయి నెక్స్ట్ మళ్ళీ కల్పం ఆరంభమైనప్పుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయంలో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో మొత్తం కూడా భగవంతుడి దాంట్లో కలిసిపోయి మళ్ళీ నెక్స్ట్ సృష్టి జరిగినప్పుడు ఫ్రెష్గా సృష్టి అంతా ఆరంభమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కల్పంలో ఈ దాసీపుత్రుడికి నారదుడి యొక్క జన్మ రావడం జరిగింది. ఇప్పుడు నారదుడి యొక్క పాస్ట్ లైఫ్ వృత్తాంతం మనం చర్చించాము. నెక్స్ట్ నారదుడి యొక్క జీవిత విశేషాలు,
నారదుడు ఇంత గొప్ప మహాజనుడు కావడానికి కారణం ఏంటి? సో నారదుడి యొక్క జన్మ దాస్యపుత్రుడిగా ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేశాడు. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తన చేస్తూ నారదుడు కీర్తనాచార్యుడు అని చెప్పుకోవచ్చు. నిత్య నిరంతరము నారదుడు భగవంతుడి యొక్క సందేశాన్ని బోధించడమే ఆయన డ్యూటీగా, తన సేవగా భావిస్తూ అలా ప్రచారం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఒకసారి అంటే ప్రచార కార్యక్రమంలో కొన్నిసార్లు మనకు బాధలు, కొన్నిసార్లు మనము ఎన్నో కష్ట నష్టాలను కూడా భరించాల్సి వస్తుంది. దాంట్లో భాగంగా మనం చూసినట్టయితే ఒకసారి నారదుడు ఈ దక్ష ప్రజాపతి యొక్క 10,000 మంది కుమారులు, దక్ష ప్రజాపతి కూడా ఎందుకు, బ్రహ్మ యొక్క పుత్రుడు. సో వాళ్ళ డ్యూటీ ఏంటి? ఈ యొక్క సృష్టిని ముందుకు తీసుకెళ్ళటం. దక్ష ప్రజాపతికి 10,000 మంది కుమారులను ఆయన ఈ సృష్టి కార్యను ముందుకు నడిపించడానికి కొరకు ఆదేశం ఇస్తే వాళ్ళు అన్నారు, సో మేము కొంతకాలం తపస్సు చేసి వస్తాము, దాని తర్వాత ఈ కార్యాన్ని స్వీకరిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు తపస్సుకు వెళ్ళినప్పుడు నారదుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క కథామృతాన్ని బోధించి ఆ జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ తండ్రి దగ్గర కూడా వెళ్ళకుండా అట్నుంచటే వాళ్ళు భగవంతుడి యొక్క సేవ చేస్తూ భగవద్ధామానికి వెళ్ళిపోతారంట. ఆ విషయము దక్ష ప్రజాపతికి తెలుస్తుందని, నారదుడు ఇలా ఎందుకు చేశాడు నా కుమారులని, నా నుంచి కాకుండా చేశాడేంటి అని చెప్పేసి, సరే అప్పుడే కోపం రాదు, మళ్ళీ 1000 మంది పిల్లల్ని మళ్ళీ కంటారు. మళ్ళీ ఆ 1000 మంది పిల్లలకు కూడా పెళ్ళి కళ్యాణం చేసి ఏదైనా చేద్దామంటే వాళ్ళు కూడా అంటారు, మేము కూడా కొద్ది కాలం తపస్సు చేసుకొని వస్తామని చెప్పేసి చెప్తారు. మళ్ళీ ఆ 1000 మంది పిల్లల్ని కూడా నారదుడు మొత్తం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని కూడా సన్యాసులుగా మార్చేసి భగవంతుడి యొక్క ప్రచారంలో నిమగ్నం చేస్తాడు. అప్పుడు దక్ష ప్రజాపతి కోపం వచ్చి నారదుడికి శపిస్తాడు, నువ్వు నా పిల్లల్ని ఎట్లయితే ఒక్క దగ్గర నా యొక్క రాజ్యములు ఉండకుండా వాళ్ళని పంపించేసావు, నువ్వు కూడా ఒక్క దగ్గర ఉండకుండా నువ్వు దేశ సంచారమే తిరగాలి అని చెప్పేసి శాపం ఇస్తే అప్పుడు నారదుడు ఆయనకు ప్రణామం చేసి చాలా మంచి వరాన్ని ఇచ్చారు. సో నాకు కావాల్సింది అదే, ఒక్క దగ్గర స్టేబుల్గా ఉంటే నేను ప్రచారం చేయలేను, కాబట్టి మీరు చాలా 2 రోజుల కంటే ఎక్కువ ఉండలేమంటే ఆయన దేశ సంచారం చేస్తూ సో ఎంతోమందిని ఉద్ధరించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈరోజు మనం ఇన్ని శాస్త్రాలను మనం నేర్చుకుంటున్నామంటే నారదుడి యొక్క శిష్యుడైనటువంటి వేదవ్యాసుల వారు రచించినటువంటి శాస్త్రాలు, పురాణాలు, వేదాలు, తర్వాత భాగవతము, మహాభారతం, ఇవన్నీ కూడా భగవద్గీత, ఇవన్నీ ఉపనిషత్తులు, ఇవన్నీ శాస్త్రాలు రచించింది నారదుడి యొక్క శిష్యుడైనటువంటి వేదవ్యాసుల వారు. అంతేకాకుండా నారదుడు ఎంతో పతితులైనటువంటి మృగారిని తన యొక్క బోధనల ద్వారా, తన యొక్క నామామృతం ద్వారా ఉద్ధరించడం జరిగింది. ఈవెన్ వాల్మీకిని ఇంత గొప్ప రామాయణాన్ని రచించడానికి ఆయనకు ఆ అర్హత, ఎంపవర్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా భగవంతుడికి ప్రియమైన భక్తులుగా మారడానికి నారదుడు ఎంతో సాయం చేసినటువంటి ధ్రువుడు, ప్రహ్లాదుడు స్మరణ భక్తికి ఆచార్యుడు. సో ఈ విధంగా నారదుడు ఎంతోమంది మహాభక్తులందరినీ కూడా ఉద్ధరించి భగవంతుడికి ప్రీతి పాత్రులను చేస్తాడు. భగవంతుడి ప్రతి లీలలో భక్తుల యొక్క గుణగణాలని లోకానికి చాటు చెప్పాలంటే నారదుడే, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటు చెప్పాలంటే నారదుడి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. జయ బలో నారద మునికి జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.